మన నేషనల్ యాంథమ్ జనగణమన గీతం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనగణమన గీతాన్ని రచించింది ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇది మొట్టమొదటిసారి 1911 డిసెంబర్ 27న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసమావేశాల్లో పాడారు. ఈ గీతం బెంగాలీ మరియు సంస్కృత మిశ్రమ భాషల్లో రాయబడింది. అందుకే మనకు కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. అప్పట్లో ఈ గీతం ఒక బ్రిటిష్ రాజు కోసం రాశారు అన్న అపోహలు వచ్చాయి. 1911లో బ్రిటిష్ రాజు అయినటువంటి జార్జ్ భారతదేశానికి వచ్చారు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనను కీర్తిస్తూ ఈ గీతం రాశారని కొందరు అపోహపడ్డారు. కానీ నిజం ఏంటంటే స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఈ గీతంని భారతదేశ ప్రజల సమైక్యతను, భవిష్యత్తును కీర్తిస్తూ రాశారని చెప్పారు. ఆయనే స్వయంగా ఈ అపోహలను ఖండించారు. ఈ గీతంని 1950 జనవరి 24న అధికారికంగా భారతదేశ జాతీయ గీతంగా ప్రకటించారు. మరియు మన జాతీయ గీతాన్ని పూర్తిగా పాడడానికి 52 సెకండ్ల సమయం పడుతుంది. ఇన్ఫో ఓకే అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.